కొన్ని అపోహల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీలో ఉన్నటువంటి మిగిలినటువంటి కూటమి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి చేస్తున్నటువంటి కొన్ని దుష్ప్రచారాలని దానికి సంబంధించినటువంటి వాస్తవాలు మీ ముందు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అందరం కూడా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. పార్లమెంట్ సభ్యులైనటువంటి గురుమూర్తి గారు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు, వారు ఈ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీల మీద, ఐటీ జీసీసీ పాలసీ ఒకటి, లిఫ్ట్ పాలసీ ఒకటి, ఈ 2 పాలసీలకు సంబంధించి దీని మీద ఒక పిల్ వేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు లేదా ఈ పాలసీని అడ్డంగా పెట్టుకొని ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి అవినీతిని వీటన్నిటిని కూడా బయట పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో, రెండోది ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడాలన్నటువంటి ప్రయత్నంతో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని నిన్న కోర్టులో వేయడం జరిగింది. ఎప్పుడైతే ఇది జరిగిందో అప్పటి నుండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వారి మీడియా కానీ, వారి డిజిటల్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ అంతా కూడా ఒక తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేయడం మొదలు పెట్టడం జరిగింది. ఏవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, వస్తున్నటువంటి కంపెనీలను అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ముఖ్యంగా గూగుల్ని అడ్డుకునేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ వారి కూటమి పార్టీలన్నీ కూడా నిన్నటి నుంచి ఆ ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఏదైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉందో అది 1-2 కంపెనీల పేరిట ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు వీరు కలిసి చేస్తున్నటువంటి ఒక అవినీతి కార్యక్రమాన్ని బయట పెట్టాలి, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలన్నటువంటి ప్రయత్నంతో చేసినటువంటి కార్యక్రమం. మనం ఇచ్చినటువంటి 2 సంవత్సరాల్లో మీరు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కంపెనీలేంటి, తద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు ఎంతమందికి వచ్చాయో 24 మాసాల్లో ఒక్కసారి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా. గడిచినటువంటి 2 సంవత్సరాలుగా మీరు కేవలం ప్రచార యావతో, కేవలం ప్రచారంతో సమయం గడిపేశారు తప్ప ఎక్కడా కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నటువంటి మాట ఏదైతే ఉందో, ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కనీసం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత తాలూకా భావన అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలు అదానీ డేటా సెంటర్ అనుబంధంగా గూగుల్ డేటా సెంటర్, దానికి తాలూకా బీజం ఎప్పుడు పడింది, సింగపూర్ నుంచి సబ్మెరైన్ కేబుల్ తీసుకురావడానికి గల ఆలోచన ఎక్కడ పుట్టింది, దానికి ఏ ప్రభుత్వం లేఖ రాసింది, ఇవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పత్రికా సమావేశం పెట్టినప్పుడు కూడా ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు. 2021లోనే డాటా సెంటర్ విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు చేయాలి, దానికి సబ్మెరైన్ కేబుల్ని సింగపూర్ నుంచి తీసుకురావాలంటే ఆ ప్రభుత్వంతో వారి అంగీకారం అన్నీ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం నుంచి ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయడం, తర్వాత అదానీ వారికి ఇక్కడ ల్యాండ్ అలాట్ చేసి 2023లో దానికి శంకుస్థాపన చేసి, తద్వారా గూగుల్ ఈరోజు విశాఖపట్నానికి వారి డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పి ముందుకొస్తే దానికి బీజం వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి దాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, గూగుల్ రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, ఈ డేటా సెంటర్ ఏర్పాటు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు, దీనికి వ్యతిరేకంగా పిల్లు వేశారన్నటువంటిది వారు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. అసలు ఆ డేటా సెంటర్ తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా.
చెప్పమనండి. ఆ బిల్లులో మీరు చేసినటువంటి పాలసీల్ని ఏదైతే ఒకటి రెండు పెద్ద కంపెనీలు పేరు చెప్పి విశాఖపట్నం లాంటి ప్రముఖ నగరం, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి నగరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అత్యంత విలువైనటువంటి భూములు ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. ఇటువంటి నగరంలో కొన్ని వేల ఎకరాల భూముల్ని మీరు 99 పైసలకి టీసీఎస్ఓ, కాగ్నిజెంటో లాంటి ఒక రెండు పెద్ద కంపెనీల పేరిట ఆ రెండు కంపెనీలని ముందును పెట్టి మీకు కావాల్సినటువంటి మీ సొంత కంపెనీలకి, ఊరు పేరు లేనటువంటి కంపెనీలకి, కనీసం ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయలేనటువంటి కంపెనీలకి, టర్నోవర్ లేనటువంటి కంపెనీలకి, లేదా మీరు ల్యాండ్ అలాట్ చేసేటువంటి నెల రోజుల ముందు స్థాపించినటువంటి కంపెనీలకి వేల ఎకరాలు 99 పైసలకి ఇస్తున్నారని అంటే ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? ఇందులో ఎంత అవినీతి జరిగింది? అనుయాయులకి, మీకు కావాల్సినటువంటి వ్యక్తులకి, మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి పెద్ద ఎత్తున మీరు భూ కేటాయింపులు 99 పైసలకి. మళ్ళీ పైపెచ్చు గతంలో ముఖ్యమంత్రి గారి కొడుకు విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని మన పత్రికా మిత్రులు కొంతమంది, మీడియా సోదరులు కొంతమంది అడిగితే ఎకరా 99 పైసలకి కాదు, అవసరమైతే మొత్తం 99 పైసలకే ఇస్తానంటున్నాడు. ఎవరి జాగీర్ ఇది? చంద్రబాబు నాయుడు కంపెనీలు అని చెప్పి ఒక పక్క, సాఫ్ట్వేర్ కంపెనీల పేరు చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకి, సత్వ, కపిల్, ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరు భూములు ఇస్తారు. ఆ భూమి దేనికి? వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి. భూమి తక్కువ ధరకే ఇస్తారు, నిర్మాణంలో అయినటువంటి ఖర్చులో కూడా సగం మీరే ఇస్తారు. వీటితో పాటు మళ్ళీ రేపు వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోయినా వారికి లైబిలిటీ ఉండదు. అంటే భూమి ప్రభుత్వం ఫ్రీగానే ఇస్తుంది, జరిగేటువంటి నిర్మాణంలో జరిగేటువంటి ఖర్చు కూడా ప్రభుత్వం ఇస్తుంది. వారు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు వారికి ఇచ్చినటువంటి భూమి ద్వారా, వారు నిర్మాణం చేసేటువంటి బిల్డింగుల ద్వారా వారికి వచ్చేటువంటి ఆదాయం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు. ఆ డబ్బు వాళ్ళే తీసుకుంటారు. మరి ఇంకా ప్రభుత్వానికి, ప్రజలకి మిగిలిందేంటి? 99 పైసలా? పంటలో 55 ఎకరాలు మీ అల్లుడు గారు, తోడల్లుడు, స్థానిక ప్రజాప్రతినిధి 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తన ఆధీనంలో పెట్టుకుంటే, తిరిగి ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తూ ఉంటే మాట్లాడినటువంటి నీ ప్రభుత్వం, ఒక ప్రభుత్వం తిరిగి దాన్ని 1000 కోట్ల రూపాయలు భూమి ఉంటుందని చెప్పి ఆక్రమించుకున్నటువంటి వ్యక్తే దాన్ని ఇది 1000 కోట్ల రూపాయలే ఉంటుంది, 5,000 కోట్ల రూపాయలు కాదు అని చెప్పి ఆయనే ఒప్పుకుంటాడు. వారి మీద చర్యలు ఉండవు. పిల్లలో కూడా దాని మీద కూడా తప్పుడు ప్రచారం చేశారు. ఏదో హైకోర్టు మొట్టికాయలు వేసిందని, అదని ఇదని. హైకోర్టు మొట్టికాయలు వేస్తే కేసుని ఎందుకు అడ్మిట్ చేస్తుంది? మా ప్రేయర్ని అడ్మిట్ ఎందుకు చేసింది? అడ్మిట్ చేసిందంటే మీరు తప్పు చేశారు కాబట్టే, అది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాబట్టే దాన్ని అడ్మిట్ చేసింది. దాన్ని ఏమో తీసుకొని వచ్చి గూగుల్ వద్దంటున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కనీసం చెప్పడానికన్నా నోరు రావాలి కదా మీకు. సో మీ పాలసీల్ని, మీరు చేస్తున్నటువంటి తప్పిదాలని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం. వాళ్ళు ఒక ఐటీ కంపెనీ స్థాపించి వాళ్ళు పెట్టుకున్నా మేము స్వాగతిస్తామని చెప్తున్నాం కదా. ఈ రాష్ట్రంలో ఏ సంస్థ వచ్చి 10 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నా సరే మేము సంతోషపడతాం, వెల్కమ్ చేస్తాం. కానీ కనీసం ఒక్క ఉద్యోగస్తుడు కూడా లేనటువంటి ఒక కంపెనీని తీసుకొని వచ్చి వారికి 55 ఎకరాలు ఇచ్చి 2,500 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని ఇచ్చి, కనీసం ఆఫీస్ కూడా లేనటువంటి సంస్థను తీసుకొని వచ్చి భూములు కేటాయింపులు చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోమంటారా వద్దంటారా చెప్పమనండి.